ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు ఒక బిగ్ టాస్క్ రెడీ అయిందా? అందరి చూపు ఇప్పుడు జూలై 1వ తేదీ. ఒక పక్క జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వ పెన్షన్దారులకు కూడా 1వ తేదీనే ఇచ్చేస్తామని ముందు నుంచి చెప్పడం, జీతాలు ఈసారి నుంచి 1వ తేదీనే పడతాయని చెప్పడం, పింఛన్లు గతంతో పోలిస్తే ఈసారి ఈ ఒక్కసారి మాత్రం జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి అందరికీ వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం. ఇప్పటికే ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 10,000 కోట్లు అవసరమని తేల్చారు. ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలు అప్పుంది గత జగన్ సర్కార్ చేసింది అనేది. ఆ పరిమితి ప్రకారం చూసుకున్న అంత సొమ్ము రావడం అసాధ్యం అనేది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. ఒక బిగ్ టాస్కేనా లేదంటే ఈజీగా ఛేదిస్తారా? అప్పు తెచ్చే విషయంలో కేంద్ర సహకారం ఎంతవరకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కొన్ని లెక్కలు చూసుకుంటే కనుక 10,000 కోట్లు అయితే అవసరం ఈ రేపు 1వ తేదీకి, జూలై 1వ తేదీకి. అంటే వీళ్ళు ఆల్రెడీ ముందు నుంచి చెప్పేశారు మేము జీతాలు టైంకి ఇచ్చేస్తాం, అందులోకి పెంచింది 7,000 ఇవ్వాలి కదా వీళ్ళందరికీ పింఛన్దారులకి. అలాగే ప్రభుత్వ పెన్షన్దారులకు కూడా గత ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేదు, మేము ఇవ్వడం అనేది. సింపులేనా ఇది? ఒక బిగ్ టాస్క్? సెప్టెంబర్ దాకా చేసేయగలరు వేరే పనులకి ఏం ఖర్చు పెట్టకపోతే. సెప్టెంబర్ వరకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే 6 నెలలకు గాను 40,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది. ఇందులో జగన్ సర్కార్ 20,000 కోట్లు తీసేసుకుంది, ఇంకా 20,000 కోట్లు ఉంది. రెండవది, పన్నులకు సంబంధించినటువంటి వాటా ఏ నెలకు ఆ నెల విడుదల చేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. మొన్ననే 5,300 కోట్లు ఏమి వచ్చినాయి డబ్బులు. దాన్ని ప్రచారం వేరేగా చేశారు ముందు, అదేదో బాబు గారు వచ్చారు కాబట్టి ఇచ్చారని. అదేం కాదు, రెగ్యులర్ గా రాష్ట్రానికి వచ్చేటటువంటిదే SGST వాటా, జిఎస్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వపు వాటా 5,300 కోట్లు దాకా వచ్చింది. అది ఇప్పుడు ఖజానాలో ఉన్నాయి. అప్పు తీసుకోవడానికి ఇంకో 4,000 కోట్లు 5,000 కోట్లు తీసుకోవచ్చు. ఇంకా మనకి 2 వారాలు ఉంది కాబట్టి వారానికి 2,000 కోట్ల రూపాయలు చెప్పున అది వేలంలో తీసుకోవచ్చు. అది కూడా జగన్ టైంలో జరిగినట్టే 15 ఏళ్ళక 19 ఏళ్ళకనే ఉంటది తీర్చడం అని. అది ఇదివరకు విమర్శిస్తా రాసేవాళ్ళు, ఇప్పుడు అదేం రాయరు. రేవంత్ ఉన్న టైంలో కూడా, రేవంత్ ప్రతిపక్షంలో ఉన్న టైంలో అట్లా రాసేవాళ్ళు, కేసీఆర్ అంత అప్పు తీసుకుంటున్నాడు, ఎంత అప్పు తీసుకుంటున్నాడు. ఇప్పుడు రేవంత్ వచ్చిన ఈ 9 నెలల్లో 30,000 కోట్ల అప్పు తీసుకున్నాడు, 1వ తారీఖు జీతం వేస్తున్నాడు. కాకపోతే కొత్త పథకాలు ఏమీ చేయలేకపోతున్నాడు. ఏది 1,500 ఇస్తానన్నయ్యో, లేకపోతే రుణమాఫీను, ఇట్లాంటి. ఇప్పుడు వీళ్ళకైతే రేపు 1వ తారీఖు నాకు తెలిసి ఖచ్చితంగా పే చేసేస్తారు. అవును, మీరు అన్నట్టు సెప్టెంబర్ డోకా లేదు. ఆ తర్వాత వాట్ నెక్స్ట్? టోటల్ గా FRBM నిబంధనలు దాటి లోన్స్ తీసుకోవడానికి ఇయ్యరు. అంటే వీళ్ళ లెక్క 9 నెలలకి రుణ పరిమితి 47,000 కోట్లు కదా వీళ్ళు చెప్తున్నది. అలా చూసుకున్న 9 నెలలకి నెలకి 10,000 కోట్లు అవసరమైన 90,000 కోట్లు అవసరం అవుతుంది కదా. అప్పుడు మిగిలిన అంటే దాదాపు 47,000 కోట్లు తీసేస్తే 90,000 కోట్ల నుంచి ఎలా లేదనుకున్నా ఇంకా దగ్గర దగ్గర 40,000 కోట్లు కావాలి. ప్రతి నెల 10,000 కోట్లు అవ్వదు, ఈ ఒక్క నెల అవుతుంది. నెక్స్ట్ నెల నుంచి 7,000 కోట్లు ఏమవుతుంది. అవును, అంటే ఈ అడిషనల్ 3,000 తగ్గుద్ది కాబట్టి మూలంగా వచ్చింది అనమాట. దాదాపుగా ప్రతి నెల 6.5 నుంచి 7.5 ఎంత అవుతుంది ఖర్చులకి, జీతాలకి. అయితే అదొక్కటి కాదు కదా ఇప్పుడు అసలు పని. దానికంటే మెయిన్ అమరావతికి ఖర్చు పెట్టాలా, లేకపోతే ఇతరత్ర. అంటే అలా చూసుకున్నా మీకు దాదాపు 60,000 కోట్లు చిల్లర అవుతుంది అలా చూసుకున్నా, ఈ నెలది తీసేసినా సరే. కానీ మనకు వచ్చేది 47,000 కోట్ల లెక్క ఇక్కడ. అదేంటి 6 నెలల వరకు పెట్టింది అది. అవును, టోటల్ గా ఎంత వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు మొన్న ఇచ్చిన కేంద్ర లిమిట్ 6 నెలలకి 40,000 కోట్లు. 9 నెలలకు 47,000 కోట్లు అయితే 25,000 కోట్లు 9 నెలలది కాదు. ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటిది ఈ 6 నెలల కోసం ఇచ్చింది. తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తారు. అప్పుడున్న FRBM లెక్క ప్రకారం 3% తీసుకోవడానికి ఇస్తారు పర్మిషన్. 3% మనకి GSDP ఏదైతే ఉందో దాంట్లో 3% తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఇదివరకు ఏంటంటే చంద్రబాబు గారి టైంలో ఉన్నటువంటి GSDP కంటే జగన్ టైంలో GSDP గ్రోత్ ఎక్కువ వచ్చింది. 12 లక్షల కోట్లు ఏమో చూపించారు. కాబట్టి 3% చొప్పున లోన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దాంతో పాటు కేంద్రం కొన్ని స్కీమ్స్ పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్లు డిజిటలైజేషన్ చేయటం, ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి బిల్స్ ప్రీపేమెంట్ ఇదే ఎప్పటికప్పుడు పే చేయడం, ఇట్లాంటి కొన్ని పెట్టి షరతులు అవి అమలు చేస్తే 0.5% ఎక్స్ట్రా మీరు అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని. అందుకోసం జగన్ సర్కార్ చేసింది. ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శించినా దానివల్ల 3.5% అప్పు లాస్ట్ ట్రిప్ వచ్చింది. ఇది ప్రతిసారి రాదు. అట్లాంటి అది అదేదో అంటాం కదా, ఆఫర్ లాంటిది అనమాట. ఇప్పుడు FRBM నిబంధన ప్రకారం 3% ఉంటది. ఇప్పుడు చంద్రబాబు గారు సంపద సృష్టించేద్దాం అనుకున్నారు కాబట్టి ఈ 6 నెలల్లో ఆయన ఏమైనా సంపద సృష్టిస్తే ఈ సంపద ఆధారంగా GSDP గ్రోత్ పెరిగితే
ఆ జిఎస్డిపి గ్రోత్ ఆధారంగా 3% పెరుగుతుంది. అదే అవును. జిఎస్డిపి అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మనం కొనుగోళ్లు అమ్మకాలు టోటల్ బిజినెస్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని జిఎస్డిపి కిందకి చేసేది. అంతే. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని ఏదైతే దాంట్లో ఉంటుందో జీడిపికి స్టేట్లో జిఎస్డిపి అంటుంటాం. ఇందులో కొనుగోళ్లు అమ్మకాలు టోటల్ లెక్క అనమాట. ఇది ఇప్పుడు మేబీ పెరగచ్చు, ఎందుకంటే ఇప్పుడు 7,000 రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారు, 4,000 పెన్షన్ ఇస్తున్నారు కదా. పేదవాడి రూపాయి ఎప్పుడు రొటేట్ అవుతుంది, మధ్యతరగతి రూపాయి దాయబడుతుంది బంగారం రూపంలోనో బ్యాంక్ డిపాజిట్ రూపంలో. పేదవాడికి ఆ ప్రాబ్లం ఉండదు, ఆ డబ్బు రొటేట్ అవుతుంది. కాబట్టి పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి పరిష్కారం ఇది, డబ్బులు మళ్ళీ సర్క్యులేట్ అవుతాయి కాబట్టి జిఎస్డిపి పెరగచ్చు. పెరిగింది అనుకోండి, దాని ఆధారంగా మళ్ళీ ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. దానికి తోడు ఇప్పుడు జగన్ చూపించిన దారి ఉంది కదా, వివిధ కార్పొరేషన్లు. ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో కూడా కార్పొరేషన్స్కి లోన్స్ తీసుకున్నారు, అవి తీసుకుంటారు మళ్ళీ అడ్డుపడరు అక్కడ కేంద్రం. రకరకాల రూట్లు ఉన్నాయి. ఇప్పుడు అదే సత్యనారాయణ ఆపింది అందుకే, ఆయన జగన్కి అప్పులు తెచ్చి పెట్టడానికి. మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారా, ఇవన్నీ నడిచినాయి కదా. అట్లాంటివి అప్పు తెస్తారు, తెప్పించుకుంటారు. సంపద సృష్టిస్తే ఓకే, సంపద సృష్టించే వరకు కేంద్రం మీద ఆధారపడతారా? కేంద్రం అడిషనల్ గా ఏమైనా ఆర్థిక సాయం చేస్తుందా వీళ్ళు కూటమి ప్రభుత్వం కాబట్టి? సంపద సృష్టించే వరకు అప్పుల మీద ఆధారపడతారు, కేంద్రం అడ్డుపడదు. అంతేగాని కేంద్రం మన కూటమి కదా అని ఇచ్చేటట్టయితే యోగి ఆదిత్యనాథ్కి కాస్త డబ్బులు సంచీలు పంపించచ్చు, మధ్యప్రదేశ్కి పంపించవచ్చు, లేకపోతే బీహార్ ఆళ్ళదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే ఇవ్వచ్చు కదా. అట్లా ఇవ్వడం బిగిన్ చేస్తే కనుక వాళ్ళదే వెళ్ళిపోతుంది. ఏదో ప్యాకేజీల రూపంలో ఇవ్వలేదా కేంద్రం తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్కి? ప్యాకేజీలు ఇస్తే అదే నేను అంటోంది. ఆంధ్రాకి ఇస్తే బీహార్ వాళ్ళు ఊరుకుంటారా, రాజస్థాన్ వాళ్ళు ఊరుకుంటారా, మధ్యప్రదేశ్ వాళ్ళు ఊరుకుంటారా? భారతీయ జనతా పార్టీని సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి బీహార్లో, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. అట్లాంటి చోట్ల ఏం చేస్తారు? కాబట్టి ప్రత్యేకించి ఎవరు ఇవన్నీ ఎట్లుంటుందంటే కేంద్రాన్ని ఇవన్నీ కూడా ఎత్తిపోసినట్టు ఉంటాయి. మనం ₹1,00,00,000 అడిగామనుకోండి, 10 లక్షలు చేతిలో పెడతారు, ₹1,00,00,000 హడావిడి చేస్తారు అక్కడ. కాబట్టి కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ ఎంతవరకు చేయొచ్చు అంటే, మనం అప్పులు తీసుకుంటుంటే ఇప్పుడు ఇతను తాకట్లు పెట్టారు అది ఇది అన్నారు కదా, 5 ఏళ్ల ఆదాయం తాకట్టు పెట్టాడు, 10 ఏళ్ల ఆదాయం తాకట్టు పెట్టాడు. రాబోయే రోజుల్లో అయ్యే వస్తాయి పేపర్లో, జగన్ నాశనం చేసేయడం వల్ల తేలేకపోయారు, ఇబ్బంది పడుతున్నారు, ఇవే వస్తాయి. ఒక 2-3 ఏళ్ల దాకా ఆ వార్తలే వస్తాయి. కానీ అంతకుముందు అతను అదే మాట అనేవాడు, కానీ అప్పులు తెచ్చుకున్నాడు. వీళ్ళకి అప్పులే వస్తాయి. ఆదాయం అన్నటువంటి సంపద ఒక్క రోజులో డబ్బులు వచ్చేస్తాయా? ముందు అమరావతి సెటరేట్ అయ్యి అక్కడ భవనాలు వచ్చి, వ్యాపారాలు వచ్చి, పరిశ్రమలు వచ్చి, వాళ్ళందరూ బిజినెస్లు ప్రారంభించి వాళ్ళు సంపాదన సృష్టించుకుంటే కదా వచ్చేది. సంపద సృష్టి అన్నటువంటిది ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభిస్తే లాస్ట్ ఇయర్కి ఏమన్నా కొంత టచ్ అవుతుందేమో, అంతే తప్పించి ఇప్పటికిప్పుడు సంపద ఏమి వచ్చేది క్యాష్ చేతికి. కాబట్టి అసలు సమస్యల్లో ఏంటంటే అప్పులు ఎంత తీసుకోగలుగుతాం, ఇది జిఎస్టిపి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. జిఎస్టిపి సర్క్యులేట్ కావాలంటే మనీ సర్క్యులేషన్ నడుస్తుండాలి. చంద్రబాబు గారు చెప్పిన ఇప్పుడు పథకాలన్నీ ఉన్నాయి కదా, ₹1,500 డబ్బులు ఇవ్వడం, లేకపోతే అమ్మఒడి ఇవ్వడం, ఇవన్నీ అవి జరిగినాయి అనుకోండి, క్యాష్ మనీ ఫ్లో ఉంటుంది. దాని కారణంగా జిఎస్టిపి గ్రోత్ ఉంటుంది. జగన్ అట్లాగే సక్సెస్ అయింది. జిఎస్డిపి గ్రోత్ లో మనం టాప్ 1 లో ఉన్నాం. ఎందుకున్నామా అంటే అదే కారణం. ఇప్పుడు అవన్నీ కూడా రేపు జూలై 1 నుంచి ప్రారంభం అయిపోతాయా? అంటే మహిళలకు 1,500 కానీ, లేదంటే 50 ఏళ్ళకే పింఛన్ కానీ, వీళ్ళ హామీయే కదా? లేదు కదా, వచ్చే నెలలోకి అన్న క్యాంటీన్లు ఒకటి బిగిన్ అవుతాయి. అన్న క్యాంటీన్లు 300, అది కూడా 300 కూడా కాదు, 200 బిగిన్ అవుతాయి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అవి ఇంకో 100 కలిపితే ఆ తర్వాత నెలకి సెట్ అవుతుంది. అది సెప్టెంబర్ కి అన్నట్టున్నారు. కాబట్టి టోటల్ గా ఇదైతే వచ్చే నెలలోకి బిగిన్ చేయడానికి చూస్తున్నారు. అంటే ఏదో ఒకటి జరుగుతున్నది అన్నటువంటి దాన్ని ప్రిపేర్ చేస్తారు. ముందు అన్న క్యాంటీన్లు రెడీ అవుతాయి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నటువంటి దాని దృష్టిగా ఆలోచిస్తారు. ప్రాక్టికల్ గా అయితే మొత్తం వ్యవహారం రన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ లోపు ఏంటంటే ఒకటి జగన్ ప్రభుత్వం నాశనం చేసేసింది అన్నటువంటిది రెగ్యులర్ విమర్శ చెప్తారు. దాంతో పాటుగా ఈ అప్పుల పరంగా తీసుకోక తప్పలేదు, ఆయన నాశనం చేశాడు కాబట్టి వడ్డీలు కూడా కట్టాల్సి వస్తుంది, అప్పు కట్టాల్సి వస్తుంది. కాబట్టి అప్పు తీర్చడానికి అప్పు, ఇంతకుముందు చంద్రబాబు గారి దానిలో తీసుకున్న అప్పు కూడా ఈయన అప్పే తీసుకునే కట్టింది. అంతే కదా, అదే జరుగుతుంది. అప్పుడు ఎంత తీసుకున్నారంటే ఎక్కువ తీసుకున్నారని వీళ్ళు అంటారు, వీళ్ళు ఎక్కువ తీసుకున్నా వాళ్ళు అంటారు. ముందు ఆర్థిక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు కదా, ఒక క్లారిటీ వస్తుంది. 11 లక్షల కోట్ల 12 లక్షల కోట్ల ఎంత అనేటటువంటిది. అదే జరిగింది అనుకోండి, అసలు అప్పే పుట్టదు.
అంతేనా 11 లక్షల కోట్లు అప్పు ఉంటే కనుక. ఏ 5-6 లక్షల కోట్లు ఉంటే అప్పు కొడుతుంది, 11 లక్షల కోట్లు ఉంటే కనుక అప్పు పుట్టడం కష్టం అవుతుంది. కాబట్టి అసలు లెక్క ఏంటి అనేటువంటిది 2 నెలలు అయితే కానీ క్లారిటీ రాదు. రేపు 1వ తారీఖు అయితే అన్ని చేసేస్తారు. ఏది వ్యాపారం. రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఆర్థిక భారం ఎవరికి పెనుభారం? సామాన్య ప్రజల మీద అది పడుతుందా భవిష్యత్తులో అయినా? మీకు ఇవన్నీ జనానికి ఏం పట్టదండి, అంటే సైలెంట్ గా నెత్తినేస్తారు. ఖర్చు రూపాయి పెరిగినప్పుడు జనానికి పడుతుంది ఖచ్చితంగా. నేను అంటుంది జనాలకి ఈ విమర్శలే కనబడితే తప్పించి క్లారిటీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ టైంలో పెట్రోల్ పెంచాడు కదా, చంద్రబాబుని విమర్శించాడు ఆయన. పెట్రోల్ హైయెస్ట్ ఉంది భారతదేశంలో, హైయెస్ట్ పెట్రోల్ మన దగ్గరే, బాధుడే బాధుడు బాధుడే బాధుడు. ఏమైంది, కంట్రోల్ చేశారా? అది అట్లాగే ఉంది. ఇప్పుడు ఆయన తగ్గిస్తున్నారా? కేంద్రం చేసేది ఉంది అందులో, తగ్గించింది. అదే కేంద్రం 2 సార్లు తగ్గించలేదు ఇక్కడ. తగ్గించకపోగా ఆ డబ్బులు అట్లాగే ఆ సెస్సులు, ఇప్పుడు ఇంకో సెస్ చేయకుండా ఉంటే చాలు మనకి. అదే అంటున్నాను, అదే అవి చూడాలి రేపు పొద్దున. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే చాప కింద నీరులో వేస్తారు కానీ డైరెక్ట్ కనబడేటట్టు అయ్యారు. అది చూడాలి. అంటే డైరెక్ట్ భారం అయితే పెరిగినప్పుడు, ఇప్పుడు 10 రూపాయలు పెట్టి కేజీ ఉల్లిపాయలు కొనుక్కునేవాడు రేపు పొద్దున 100 రూపాయలు కొనుక్కున్నాడంటే ఖచ్చితంగా అది భారంగా ఫీల్ అవుతాడు. అప్పటి వరకు పట్టించకపోయినా, నాకు ఎలా సంక్షేమం వస్తుంది, ఏ పథకం ఎలా వస్తుంది అని పట్టించుకోకపోయినా, అప్పుడైతే మాత్రం పట్టించుకుంటారు. ఆ భారం పడకుండా అంత ఆ పరిస్థితి వస్తుంది, భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అది తీసుకోవడానికి ఏముంది, అదే అంటే నోట్లు ముద్రించి తయారు కదా. ఇప్పుడు ఈ చేతులు ఇప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చారు, మన దగ్గరే బాధాలి కదా. అదే కదా. అట్లాగే ఈ సంక్షేమ పథకాలు ఇస్తే మన దగ్గర బాధాల్సిందే కదా. దానికి ఎట్లా అంటే సంపద సృష్టి, నేను చెప్పినట్టు సంపద సృష్టి అంటే ఇవాళకి వాళ్ళ పుట్టదు కదా, 5 ఏళ్ల తర్వాతకి లెక్కేసుకోవాలి 5 ఏళ్లకి. కాబట్టి అప్పటిదాకా అయితే మాత్రం సైలెంట్ గా వెయ్యక తప్పదు, లేదా అప్పులు తీసుకుని అప్పుల మీద వడ్డీలు మన చేత కట్టించక తప్పదు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లే మెయిన్ అనుకుంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. అప్పుడు సామాన్యుడు మళ్ళాంటి వాళ్ళమే కదా భారం భరించాలి. అట్లా అంటారు కదా, డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వేయలేదు కదా అంటారు. ఇప్పుడు చంద్రబాబు అంత ముందు ఒప్పుకోలేదు, జగన్ ఒప్పుకోలేదు, కేంద్రం మీదకి దోసేయడం ఏదో నడుస్తూ ఉంటది. సమస్య అది కాదు. ప్రాక్టికల్ గా ఏంటంటే వీటికి అయ్యేటటువంటిది అప్పు లేకుండా తెస్తారా, అది సాధ్యం కాదేమో. మరి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకుంది అది, అప్పు లేకుండా తేవాలంటే మన సంపద పెరగాలి, అది మన రెవెన్యూ పెరగాలి. చూడాలి అది బాబు గారు ఎలా చేస్తారు. రైట్, చూద్దాం. జూలై 1కి లేదంటే సెప్టెంబర్ వరకు అయితే ఎటువంటి డోకా లేదా నిజంగా ఈ పథకాలు అమలు చేయడానికి. తర్వాత ఏంటి పరిస్థితి, వాట్ నెక్స్ట్? కేంద్రం నుంచి ఏమన్నా అదనపు సహకారం అందుతుందా, లేదంటే అది ప్రజల మీద భారం పడుతుందా? థర్డ్ ఆప్షన్ సంపద సృష్టి ఇమీడియట్గా స్టార్ట్ అవుతుందా? బాబు గారి ముందు ఒక బిగ్ సవాలే, ఏం చేస్తారు చూద్దాం.